హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మణిమాల. ఈరోజు వీడియోలో ఒక మంచి హెయిర్ టిప్ని అయితే చూపిస్తానండి. సో ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు విరువుగా దొరికేది బ్రింగ్రాజ్ అనమాట. సో మనకి గుంటకలుగా రాకు, మనకి హెయిర్ గ్రోత్కి ఒక బెస్ట్ రెమెడీ అని అందరికీ తెలుసు. అండ్ మనకి హెయిర్ గ్రోత్ ఛాలెంజ్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిది అంటే బ్రింగ్రాజ్దే. సో దానికోసం ఇక్కడ బాగా దొరుకుతుంది. దాంతో నేను మంచి హెయిర్ ప్యాక్ని అయితే చూపిస్తాను. అమ్మ ఇక్కడ కుంకుడుకాయలు కొడుతుంది. నేను మా ఇంట్లో ఉంటే క్లీన్ ప్లస్ షాంపూ ఆర్ హిమాలయ రెండు వాడతానండి. సో ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మ కుంకుడుకాయలతోనే తలస్నానం చేయమంటుంది. షాంపూలు యూజ్ చేయలేదు. మా అమ్మ ఎప్పుడు కుంకుడుకాయలు పెట్టుకుంటుంది అనమాట. సో బాగుంటాయి అన్నమాట ఇక్కడ కుంకుడుకాయలు ఇటు సైడ్. సో అంటే రసం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వేడి నీళ్ళలో కుంకుడుకాయలు కొట్టి నానబెడుతున్నాను. అమ్మ కొట్టేసి ఇస్తే తర్వాత ఇందులోనే రేక మందారం ఆకులు ఉంటాయి కదా, మందారం ఇంకా 2 పువ్వులు దొరికితే అవి కూడా అందులో కలిపి నానబెట్టాను. అంటే రసంతో కలిపి పిండుకుని రాసుకుంటాం అనమాట. సో పిల్లలకు కూడా తలస్నానం చేయించాలి, వాళ్ళకు కూడా అదే పెడదామని చెప్పి నానబెట్టాను. తర్వాత ఇదిగోండి, ఇదే బ్రింగ్రాజు. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకలేని వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. ఇది గుంటకలుగ రకాన్ని కూడా అంటారు. మా ఈ సైడ్ గుంటకన్నాకు అంటారు అనమాట. అలాగా పేర్లు చాలా ఉంటాయి. సో ఇక్కడ చిన్న చిన్న మొక్కలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా దొరుకుద్ది. మా తాతగారు ఏం చేస్తారంటే డబ్బలు కదా, ఏమన్నా కొట్టుకుపోయి పుళ్ళు వచ్చిన వాటి మీద ఇలా చేతిలో వేసుకుని పిండి రసం వేస్తారన్నమాట. సో ఆ రసం కూడా దెబ్బలకు కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. మనకి బ్రింగ్రాజ్లో ప్రోటీన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయండి. అలాగే హెయిర్ గ్రోత్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఇంకా స్కాల్ప్కి మంచి న్యూట్రియంట్స్ని అందిస్తుంది అనమాట. ఇంకా ఇందులో మనం వేపాకులు కూడా యూజ్ చేస్తామండి. వేపాకులు మెయిన్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతాయి. అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా కూడా బాగా పనిచేస్తుంది వేపాకు. మాకు పెద్ద వేప చెట్టు ఉంది, పైకి ఎక్కి కొయ్యలేక నేను ఇక్కడ చిన్న మొక్క వస్తే దానిదే ఆకులు అయితే తుంచుతున్నాను. సో ఇలా మనకి కావాల్సినంత ఒక గుప్పుడు వేపాకుల్ని, ఇంకా గుప్పుడు బ్రింగ్రాజ్ ఆకులను కూడా తీసుకోవాలి. ఒక బ్రింగ్రాజ్ దొరికిన వాళ్ళకైతే చాలా అదృష్టమే. దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే వేపాకులు కూడా యూజ్ చేసుకోవచ్చండి. వేపాకులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయని నేను చాలా చోట్ల విన్నాను. సో వీటిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. గాలికి దుమ్ము అవన్నీ పడతాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ పక్కన ఒక 4 ఉల్లిపాయలు కూడా, ఒక చిన్న ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు కూడా ముక్కల కింద కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా మనకి కొత్త బేబీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఎక్కువ ఉల్లిపాయకి ప్రిఫరెన్స్ ఇస్తానని చాలా వీడియోలో చెప్తూ ఉంటాను. నా ఛానల్లో చెక్ చేయండి. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఒకసారి చూడండి. నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి. సో ఆనియన్ అనేది నాకు బాగా వర్కౌట్ అయింది. సేమ్ నాకు ఈ బ్రింగ్రాజు ఇంకా వేపాకు ఉల్లిపాయ అనేది నేను డెలివరీ అయ్యాక పిల్లలకి ఇక్కడ ఉండేదాన్ని కదా, అప్పుడే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండేదాన్ని. నేను పెట్టుకునేదాన్ని కంటిన్యూగా హెడ్ బాత్ చేసినప్పుడల్లా పెట్టుకుంటూ ఉండేదాన్ని. వారానికి ఒక్కసారి లేదంటే 2 సార్లు అలాగా. నాకు చాలా బాగా ఒక 3-4 మంత్స్కే చాలా బాగా హెయిర్లో రిజల్ట్ కనిపించిందండి. నేను ఖచ్చితంగా యూజ్ చేసా, మీకు ఈ టిప్ అయితే చెప్తున్నాను. సో దీన్ని అయితే మనం తలకి అప్లై చేసుకోవాలి. నేను ఇందులో ఆ వేపాకు ఇంకా బ్రింగ్రాజు ఇంకా కొంచెం ఆనియన్ వేసి అందులో ఒక గుప్పడు ఒక 2 టీ స్పూన్లు పెరుగు వేసి మిక్స్ ఆడాను. ఎలాంటి వాటర్ వేయకూడదు, వాటర్ వేయకూడదు అసలు. వాటర్ వేయకుండా ఆడేసుకొని ఇలా వడగట్టుకోవాలి. పేస్ట్ పెట్టుకుంటే జుట్టులో ఉండిపోయి తలస్నానం చేశాక జుట్టు చిక్కులు పడిపోతుంది. అందుకే నేను పేస్ట్ పెట్టనండి. వడగట్టేసుకొని గట్టిగా ఆ థిక్ పేస్ట్ని అయితే హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మ అయితే అప్లై చేసింది తలకి. అప్లై చేశాక ఒక అరగంట వదిలేసుకోవాలి. అలాగా బాగా డ్రై అయిపోకూడదు. కొంచెం స్కాల్ప్ పట్టింది అన్నప్పుడు మనం హెడ్ బాత్ చేసేయచ్చు. ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ లేదంటే ఇలా కుంకుడుకాయలు అయితే ఇంకా బెటరు. షీకే దొరికితే షీకేతో కానీ హెడ్ బాత్ చేసేయండి. సూపర్గా ఉంటుంది హెయిర్ అయితే. నేను హెడ్ బాత్ చేశాక చూపిస్తానండి. నా హెయిర్ అయితే ఇలా ఉంది. అసలు చాలా బాగా అనిపించింది. ఒక 3-4 మంత్స్ ఖచ్చితంగా ట్రై చేసి వారానికి 1 లేదా 2 సార్లు పెట్టుకుంటే మనకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. 1-2 సార్లు యూజ్ చేస్తే సరిపోదు. సో ఖచ్చితంగా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి మీకేమనిపించిందో. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా సజెస్ట్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.